హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ఇక్కడ లేట్ చేయకుండా నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ మనకి కట్ కాపీ పేస్ట్ అనమాట. సో కాపీ కట్ పేస్ట్ జాబ్స్ అనమాట ఇవి. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. పోస్టులు చేయడం మీ యొక్క పని అనమాట. సో పోస్టులు చేస్తే చాలు అనమాట. నెలకి జీతం 30,000 వరకు కూడా ఉంటుంది. సో అప్లికేషన్ ఫీజు అనేది ఏం లేదు. ట్రైనింగ్ ఇచ్చే మీకు అనేది జాబ్ ఇవ్వడం జరుగుతుంది. చక్కగా ఇంటి నుంచి వర్క్ అనేది చేసుకోవచ్చు ఈ యొక్క జాబ్లో, ఓకేనా. సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. సో మన ఛానల్కి కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ పూర్తిగా ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఇక్కడ చూడండి, ఇదైతే మనకి లింక్డ్ఇన్ ద్వారా ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది, బ్రూట్ కంపెనీ నుంచి అనమాట. సో ఇంటర్న్షిప్, సో ప్రొడ్యూసర్ సోషల్ మీడియా అనేసి ఇవ్వడం జరిగింది. నోయిడా ఉత్తరప్రదేశ్లో అయితే ఉంటుందన్నమాట. సో 2 వీక్స్ ఎగో అనేసి ఇవ్వడం జరిగింది. 2 వీక్స్ కింద అనేది ఇవ్వడం అప్లోడ్ చేయడం జరిగింది. సో 100 అప్లికెంట్స్ అయితే ఆల్రెడీ వెళ్ళాయి అనమాట. సో హైబ్రిడ్ జాబ్ అనమాట, కాంట్రాక్ట్ కింద ఇదైతే ఇవ్వడం జరుగుతుంది ఎంట్రీ లెవెల్. సో 51 నుంచి 200 ఎంప్లాయీస్ అయితే దీంట్లో చేయడం జరుగుతుంది. సో ఆన్లైన్ ఆడియో అండ్ వీడియో మీడియా అనేసి ఇవ్వడం జరిగింది. సో స్కిల్స్ వచ్చేసరికి మనకి 8 మోర్ ప్లస్ అనేసి ఉన్నాయి. సోషల్ మీడియా అలాగే కాపీస్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఆల్ స్కిల్స్ పైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే ఇవ్వడం జరుగుతుంది. కాపీస్, కాపీ ఎడిటింగ్, అలాగే డిజిటల్ మీడియా, డిజిటల్ వీడియో, ఇన్స్టాగ్రాము మీడియా, ప్రొడ్యూసర్, స్నాప్చాట్, సోషల్ మీడియా, వీడియో ఎడిటింగ్, యూట్యూబ్ అనేసి ఇవ్వడం జరిగింది. సో బయట నుంచి నాయిస్ కానీ వస్తే అవేటి పట్టించుకోకుండా ఇగ్నోర్ చేసేయండి. సో ఇక్కడైతే కొంచెం నాయిస్గా ఉంటుంది కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా అటువంటివన్నీ ఇగ్నోర్ చేయండి. సో ఇదైతే మనకి ఈ విధంగా స్కిల్స్ డీటెయిల్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడైతే ప్లస్ యాడ్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క ప్రొఫైల్లో మీరు ఆల్రెడీ లింక్డ్ఇన్లో ప్రొఫైల్ క్రియేట్ చేసుకుని ఉంటే సో మీ యొక్క ప్రొఫైల్లో ప్లస్ యాడ్ పైన క్లిక్ చేస్తే ఇది యాడ్ అయిపోతుంది అనమాట, ఓకేనా. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి ఇక్కడ చూడండి అబౌట్ ద జాబ్ అనమాట. సో ఇక్కడ చూడండి, వీఆర్ లుకింగ్ ఫర్ హైర్ ఏ ఇంటర్నెట్ సోషల్ మీడియా ప్రొడ్యూసర్ కింద వీళ్ళైతే హైర్ చేసుకోవడం జరుగుతుంది. దిస్ ఈజ్ ఏ 6 months కాంట్రాక్టువల్ పొజిషన్ అనమాట. ఆఫ్టర్ దమ్ సో మీకు 6 నెలలు కాంట్రాక్ట్ బేస్ ఇచ్చి సో తర్వాత మిమ్మల్ని మీరు కానీ నచ్చితే వాళ్ళకి డైరెక్ట్గా మిమ్మల్ని జాబ్లోకి రిక్రూట్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. కంపెనీ గురించి తెలుసుకుంటే కంపెనీ బ్రీఫ్ అనేసి ఇవ్వడం జరిగింది. బ్రూట్ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ డిజిటల్ మీడియా కంపెనీ అనమాట. సో అండ్ వీ హ్యావ్ బికమ్ the most watched media on social media in Europe and South Asia and are now experiencing rapid growth in the US అనేసి ఇవ్వడం జరిగింది. ఇన్ టోటల్ వీ హ్యావ్ మోర్ దెన్ 20 బిలియన్ వ్యూస్ వరల్డ్ వైడ్ అనేసి ఇవ్వడం జరిగింది. 20 బిలియన్ వ్యూస్ అయితే వీళ్ళకైతే ఉన్నాయన్నమాట. సో ఇదైతే యూరోప్ అండ్ సౌత్ ఆసియాలో ఉన్నాయన్నమాట ఎక్కువగా. సో వీఆర్ ఏ సెన్సిటివ్ టు ద నీడ్ ఫర్ ఏ క్వాలిటీ వర్క్ ఎన్వైర్న్మెంట్ అండ్ సోషల్ మీడియా, సోషల్ అండ్ కల్చరల్ ఇష్యూస్ ఇన్ ద వర్క్ ప్లేస్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ చూడండి, బ్రూట్ ఇండియా ఈజ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అండ్ మోస్ట్ వియర్డ్ డిజిటల్ వీడియో పబ్లిషర్ ఇన్ ద కంట్రీ అనేసి ఇవ్వడం జరిగింది. సో మీరైతే ఏవైతే డిజిటల్ మీడియాలో వీడియోస్ ఉంటాయో అవి కాపీ అండ్ అలాగే కాపీ పేస్ట్ చేస్తే చాలు అనమాట. సో ఈ యొక్క జాబ్కి, ఓకేనా. సో మీరైతే ప్రతిదీ కూడా ఇక్కడ అప్లై చేయొచ్చు అనమాట. ఇండిపెండెంట్గా వర్క్ అనేది చేయొచ్చు. ఇండిపెండెంట్ ప్లాట్ఫామ్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. సో ప్రొడ్యూసింగ్ కంప్లైయింగ్ జర్నలిజం ఇన్ ఫ్యూ ఫార్మాట్స్ అనేసి ఇవ్వడం జరిగింది, ఇన్ న్యూ ఫార్మాట్స్ అనేసి. సో ఎక్స్పీరియన్స్ 6 months to 1 year ఉండాలి మీకైతే. స్పెసిఫికేషన్ వచ్చేసరికి ఫ్యూ క్వాలిటీస్ ఫర్ ద క్యాండిడేట్ ఫర్ షార్ట్ ఫార్మాట్స్ అనేసి ఇవ్వడం జరిగింది. షుడ్ హ్యావ్ ఏ న్యూస్ సెన్స్, అలాగే షుడ్ హ్యావ్ ద ఎబిలిటీ టు క్రియేట్ రీల్స్, స్నాప్ స్టోరీస్ అనేసి ఇవ్వడం జరిగింది. సో మీరైతే రీల్స్ అనేవి క్రియేట్ చేసే విధంగా ఉండాలి, స్టోరీస్ కూడా క్రియేట్ చేసే విధంగా ఉండాలన్నమాట, స్నాప్ స్టోరీస్. అలాగే యంగ్ మైక్రోబయాలజీ విత్ హూ ఈజ్ ఆల్రెడీ డూయింగ్ రీల్స్ యాక్ట్ హెల్ప్స్ అనమాట. సో ఎవరైతే యంగ్ ఉంటారో సో అటువంటి వారు రీల్స్ ఆల్రెడీ చేస్తుంటే అటువంటి వారు అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే
షుడ్ బి ఎనర్జెటిక్ అండ్ హంగ్రీ టు లెర్న్ మోర్ అండ్ డూ గ్రేట్ స్టోరీస్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. షుడ్ అండర్స్టాండ్ ఇన్స్టా, స్నాప్, వైట్ షార్ట్ ట్రెండ్స్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. ఇన్స్టాను, స్నాప్ అలాగే వైట్ షార్ట్ ట్రెండ్స్ కూడా ఇక్కడ అండర్స్టాండింగ్ చేసుకునే విధంగా ఉండాలనేసి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. షుడ్ బి ఏబుల్ టు రైట్ క్లీన్ కాపీస్ అనేసి ఇవ్వడం జరిగింది. సో మీరైతే కాపీస్ అనేవి కూడా చేయాలన్నమాట. సో ఇది ఇన్స్టా, స్నాప్, వైట్ షార్ట్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో వాటిల్లో ఏవైతే మీకు బాగా నచ్చుతాయో వాటిల్లో కూడా మీరు కాపీ చేసి మళ్ళీ రీఅప్లోడ్ చేయొచ్చు అనమాట. సో ఈ విధంగా అయితే మీకు ఇక్కడ షార్ట్ ఫార్మాట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. బెనిఫిట్స్ వచ్చేసరికి ఎంప్లాయ్ ఫస్ట్ ఆర్గనైజేషన్ దట్ ఆఫర్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది చేయాలన్నమాట. సో మీకైతే లైఫ్ని బ్యాలెన్స్ చేసుకునే విధంగా అయితే మీకు వీళ్ళైతే క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. సో వర్క్ లైఫ్ అనేది సో ఎంప్లాయ్ ఫస్ట్ ఆర్గనైజేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఫుల్ టైమ్ జాబ్ ఇన్ హైబ్రిడ్ వర్క్ మోడల్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. యువర్ వర్క్ విల్ హ్యావ్ ఏ విజిబుల్ ఇంపాక్ట్ అనేది ఉంటుందన్నమాట. లైబ్రరీలో వర్క్ ఫ్రమ్ హోమ్ సో పాలసీ అనేసి ఇవ్వడం జరిగింది. టూల్స్ వచ్చేసరికి మ్యాక్బుక్ ప్రో విత్ కీబోర్డ్ అండ్ మౌస్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. వెల్నెస్ అండ్ మెంటల్ హెల్త్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. 24/7 యాక్సెస్ టు అవర్ ఎంప్లాయ్ ఎర్నెన్స్ అనేసి ఇవ్వడం జరిగింది. సో 24/7 యాక్సెస్ అనేది ఉంటుంది. సో ఎంప్లాయీస్ అటెండెన్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ప్రోగ్రామ్ ప్రొవైడర్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది. ఇంటర్ కల్చరల్ అలాగే ఇంటర్నేషనల్ ఎన్వైర్న్మెంట్ అనేది కూడా వీళ్ళు క్రియేట్ చేయడం అనేది జరుగుతుంది. సో అది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అయితే ఇదైతే 10 స్కిల్స్ అయితే మనకి ఉన్నాయన్నమాట. సో మీరు ప్రతిదీ కూడా అప్లై చేసుకోవచ్చు. దీంట్లో అయితే 47,638 ఫాలోవర్స్ అయితే ఈ యొక్క కంపెనీకి ఫాలోయింగ్ చేస్తున్నారనమాట. సో ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చూసుకోవచ్చు. సో ఆల్రెడీ 51 to 200 ఎంప్లాయీస్ అయితే ఉన్నారనమాట. సో లింక్డ్ఇన్లో ఎంప్లాయీస్ అనమాట. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో నేను చెప్పడం జరుగుతుంది. అండ్ వరకు చూడండి. సో లింక్డ్ఇన్లో కానీ మీరు ప్రొఫైల్ క్రియేట్ చేసుకుని ఉంటే ఇక్కడ ఈజీ అప్లై పైన క్లిక్ చేయాలన్నమాట. దీని యొక్క అప్లికేషన్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. అప్లై ఆన్లైన్ లింక్ అనేది ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఎలా అప్లై చేయాలో వివరించడం జరుగుతుంది చూడండి. సో ఇక్కడైతే మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఈ విధంగా వస్తుంది. పేజీ ఆఫ్ 1 of 3 అనేసి ఇవ్వడం జరిగింది. అప్లై టు బ్రూట్ ఇండియా అనేసి ఇవ్వడం జరిగింది. కాంటాక్ట్ ఇన్ఫో అనమాట. సో మనకి జాబ్స్ కిట్ మెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క రెజ్యూమ్ ఆల్రెడీ అప్లోడ్ అయ్యి ఉంటే ఈ విధంగా వస్తుంది. లేదనుకుంటే మీరు అప్లోడ్ రెజ్యూమ్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత మీరు నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే మీకైతే కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది. ఆర్ యూ కంఫర్టబుల్ కమ్యూనికేటింగ్ టు దిస్ జాబ్స్ లొకేషన్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్లో అయితే మీరు జాబ్కి అప్లై చేస్తున్నారు కాబట్టి ఎస్ అని క్లిక్ చేయండి. సో అలాగే హ్యావ్ యూ కంప్లీటెడ్ ద ఫాలోయింగ్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్, బ్యాచిలర్స్ డిగ్రీ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో దాని తర్వాత రివ్యూ పైన క్లిక్ చేస్తే మీకైతే నెక్స్ట్ అనేది ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ నేనైతే కొన్ని నింపలేదు కాబట్టి ఈ విధంగా ఉంది. సో మీకైతే రివ్యూ పైన క్లిక్ చేస్తే మీకు థ్యాంక్స్ ఫర్ సబ్మిటింగ్ అప్లికేషన్ అనేది ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేసేవచ్చు. ఓకేనా. సో అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది అనమాట వాళ్ళకి. ఓకేనా. సో ఇది ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.